ద బాయ్ హూ హార్నెస్ ద విండ్. ఒక విజేత కథ. పరాజిత గుండెల్లో నుండి పెళ్ళుబిక్కిన ఒక విజేత కథ ఇది. ఆ కథనే సినిమాగా తీశారు. యాక్చువల్గా మనలో చాలామంది డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఏదో ఒక ఉద్యోగమై జీవితంలో స్థిరపడి గొప్పగా బతకాలని చదువుకుంటాం. మన తల్లిదండ్రులు కూడా అందుకే చదివిపిస్తారు. కానీ కొంతమంది వాళ్ళను పీడించే సమస్యల్ని ఎలా అధిగమించడమో దాని గురించి నేర్చుకోవడానికి చదువుకుంటారు. దాని నుంచి బయటపడడానికి చదువుకుంటారు. దాన్ని లక్ష్యంగా ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నోడే విలియం. తనదే ఈ కథ. ఎక్కడో భూమి పాతాళంలో ఉన్న నీళ్ళని తోడుకుంటుంటాడు విలియం. తోడుకొని స్నానం చేసి ఇంట్లోకి వచ్చేసరికి తన పడక మీద ఒక కొత్త బట్టల జత ఉంటుంది. ఆ రోజు తన పుట్టినరోజు కాదు, అలాగని వాళ్ళ ఇంట్లో పండుగ రోజు కూడా కాదు. పైసా పోగు చేసి వాళ్ళ అమ్మా నాన్న తన కుట్టించిన స్కూల్ యూనిఫామ్ అది వేసుకొని ప్రపంచాన్ని జయించినంతగా ఫీల్ అవుతాడు విలియం. రోజు తన స్నేహితుడైనటువంటి గిల్బర్ట్తో కలిసి స్కూల్కి వెళ్ళడం, ఖాళీ సమయాల్లో తను ప్రాణంగా పెంచుకుంటున్న కాంబా కుక్కతో కలిసి వేటకి వెళ్ళడం, ఊరి జంకియాట్లో పడేస్తున్న పాత బ్యాటరీలను వెతుక్కోవడం విలియం రోజువారీ జీవితం. కేవలం వెలుతురున్నప్పుడు మాత్రమే చదువుకునే వీలున్న విలియంకి స్కూల్లో పెట్టే టెస్టుల్లో మార్కులు 100కి 60% మాత్రమే వచ్చేవి. ఇవి సరిపోవు, ఇంకెలాగైనా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలనే విలియంకి ఇంట్లో కిరోసిన్ లేదు, మితంగా వాడండి అని చెప్పే వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చేవి. అయితే ఒకరోజు విలియం ఇంకా అతని స్నేహితుడు గిల్బర్ట్ స్నేహితునితో గడిపి ఆలస్యంగా ఇంటికి వస్తుండగా వాళ్ళ అక్క, విలియం వాళ్ళ అక్క యానీ చీకట్లో ఎవరితోనో మాట్లాడుతుంటుంది. తీరా చూసేసరికి తను వాళ్ళ సైన్స్ టీచర్ కచగుండా. వాళ్ళిద్దరు కలిసి ప్రేమలో ఉన్నారని అర్థం చేసుకొని తన స్నేహితుడైన గిల్బర్ట్ దగ్గర మాట తీసుకుంటాడు, ఈ విషయం నువ్వు ఇంకెవరికి చెప్పొద్దని. కానీ విలియం మనసులో ఎక్కడో కోపం రగులుతూనే ఉంటుంది. తెల్లవారి స్కూల్కి వెళ్ళాక ఎలాగైనా వాళ్ళ సైన్స్ టీచర్ అయినటువంటి కచగుండా సైకిల్ పాడు చేయాలని, టైర్లలో గాలి తీసేయాలని అనుకున్న విలియం ఇంకా తన ఫ్రెండ్ గిల్బర్ట్ సైకిల్ దగ్గరికి వెళ్తారు. ఆ సైకిల్కి ముందట ఒక హెడ్లైట్ ఉండడం, వెనకాల ఒక చిన్న డైనమో ఉండడం అది చూసి ఆశ్చర్యపోయి ఆ పెడల్ తిప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు పెడల్ తిప్పుతున్న కొద్దీ ఒక లైట్ వెలగడం చూసి ఆశ్చర్యపోయిన విలియం ఏంటి ఇదని అదే కచ్చగుండాని అడుగుతాడు. అప్పుడు కచ్చగుండా దానికి కారణం మ్యాగ్నెట్ ఎనర్జీ అని ఇంకేవేవో శాస్త్రీయ కారణాలు చెప్తాడు. వెలిగిన వెలుతురు గురించి, తన తండ్రి చేస్తున్న వ్యవసాయం గురించి, వీటన్నిటికీ కరెంట్ ఎంత అవసరమో, ఈ వెలుతురు ఎంత అవసరమో అని ఆలోచిస్తుంటాడు విలియం. ఎలాగైనా ఈ మ్యాగ్నెట్ ఎనర్జీ గురించి, ఈ వెలుతురు గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ అదే రోజు స్కూల్లో ఫీజు కట్టలేని కొందరు విద్యార్థుల పేర్లు చదువుతారు. అందులో మొదటి పేరు విలియందే. బాధతో స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన విలియంకి వాళ్ళ అమ్మ నాన్న రూమ్లో నుండి కొన్ని మాటలు వినబడుతుంటాయి. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, మనం విలియంని చాలా బాగా చదివించాలి, మనకెన్ని కష్టాలున్నా విలియం ఫీజు కట్టాలి, తనను గొప్పవాన్ని చేయాలని మాట్లాడుతుంటుంది. అప్పుడు విలియం వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, అవును, మనం విలియంని బాగా చదివించాలి, అందుకే ఈ డబ్బు పోగు చేశాం, కానీ ఈ వరదల వల్ల పంటలన్నీ నాశనం అయిపోయాయి. స్కూల్ ఫీజు కడితే రేపు మనకు తిండి గింజలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, వచ్చేది చాలా పెద్ద కరువు అని రేడియోలు హెచ్చరిస్తున్నాయి. ఈ డబ్బులు ఫీజు కడితే నా పిల్లలు ఆకలితో చనిపోతారు. నా పిల్లలు చదువుకోకపోయినా పర్వాలేదు, చదువుకోకపోయినా బతకగలుగుతారు, కానీ నా పిల్లలు ఆకలితో చనిపోవడం నాకు ఇష్టం లేదని అంటాడు. ఆ మాటలు విన్న విలియం స్కూల్ ఫీజు విషయాన్ని మనసులోనే సమాధి చేసుకుంటాడు. ఫీజు కట్టలేని కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్న విలియం ఒకరోజు కచగుండాని కలుస్తాడు. వాళ్ళ సైన్స్ టీచర్ అయిన కచగుండాని కలిసి, నాకు ఎలాగైనా ఈ మ్యాగ్నెట్ ఎనర్జీ గురించి తెలుసుకోవడం అవసరం, మీరు ఎలాగైనా సహకరిస్తారా అని అడుగుతాడు. అందుకు నువ్వు లైబ్రరీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అందులో దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయని చెప్తాడు. కానీ నువ్వు స్కూల్ ఫీజు కట్టలేదు కదా,
లైబ్రరీ కార్డ్ లేకుండా నువ్వు వెళ్ళడం అసాధ్యం అని చెప్తాడు. అప్పుడు విలియం ఏమంటాడంటే, ప్రతిరోజు రాత్రి మా అక్కయ్యని కలుసుకోవడానికి ఒక అతను వస్తున్నాడు, ఆ విషయం నేను ఎవరికి చెప్పదలుచుకోలేదని అంటాడు. అసలు విషయాన్ని అర్థం చేసుకున్న కచగుండ సరే నేను సహకరిస్తానని చెప్పి దొంగచాటుగా తన సైన్స్ క్లాసులు వినడానికి ఒప్పుకుంటాడు. అలాగే లైబ్రేరియన్తో మాట్లాడి ఈ అబ్బాయికి మ్యాగ్నెట్ ఎనర్జీ గురించి తెలుసుకోవడం అవసరం, అతనికి ముఖ్యమని చెప్పి మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి అడుగుతాడు. అందుకు సరే అని చెప్పి, కానీ ఓపెన్గా చదువుకోకూడదు, లైబ్రరీలో ఎక్కడో చాటుగా చదువుకోవాలని చెప్తుంది. అలాగే ఎవరికి కనిపించకుండా చాటుగా చదువుకునేవాడు విలియం. అలా లైబ్రరీలో ఎక్కడో ఒక మూలన కూర్చొని చదువుతూ దొంగచాటుగా సైన్స్ క్లాసులు వింటున్న విలియం ఒకరోజు అనుకోకుండా ప్రిన్సిపాల్కి దొరికిపోతాడు. అప్పుడు ఆ రోజు స్కూల్ నుండి శాశ్వతంగా బయటికి నెట్టివేయబడతాడు విలియం. దొంగచాటుగా విన్న సైన్స్ క్లాసుల వల్ల, చాటుగా దాక్కొని చదువుకున్న లైబ్రరీ పుస్తకాల వల్ల వీలైనంత విషయాన్ని తెలుసుకున్న విలియం ఎండిపోతున్న వాళ్ళ పంటల కోసం భూపాతాళంలో నుండి నీళ్లు తెప్పియడానికి ఎలాగైనా విండ్ మిల్ తయారు చేయాలనుకున్నాడు. అందుకు తనకి 2 సైకిల్ చక్రాలు, ఒక డైనమో అవసరం. వాళ్ళ నాన్నను కూడా అడుగుతాడు, నాన్న మీ సైకిల్ ఇస్తారా అని. అందుకు వాళ్ళ నాన్న వద్దు అని తిట్టి కొడతాడు కూడా. ఇక చేసేదేం లేక చివరిగా వాళ్ళ అక్కని కూడా అడుగుతాడు, ఎలాగైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ కచ్చగుండ డైనమో అయినా ఇప్పించగలవా అని. కరువు వల్ల ఏర్పడ్డ పేదరికం వల్ల ఆకలి, అవమానం విలియంని అడుగడుగునా వెంటాడుతుంటాయి. రోజుకు ఒకే పూట తినే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా తను పెంచుకుంటున్న కుక్క కాంబాకి తను తినే ముద్దలో సగం తీసి పెడుతుంటాడు. అది చూసిన తండ్రి, మనకు తినడానికే లేదు, దానికి ఎందుకు పెడుతున్నావు అని వారిస్తాడు. కానీ ఒకరోజు కాంబా ఆకలితో ఘోరంగా చనిపోతుంది. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఒకరోజు విలియం అక్క యానీ విలియం సైన్స్ టీచర్ అయినటువంటి కచగుండతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. వెళ్తూ విలియం అడిగిన డైనమో తన రూమ్లో పెట్టి వెళ్తుంది. అలాగే తల్లిదండ్రులకి ఒక లేఖ కూడా రాస్తుంది. అందులో ఏమని రాస్తుందంటే, మీరు సాకుతున్న ముగ్గురిలో ఒకరు తగ్గిపోయారని. రోజులు గడుస్తున్న కొద్దీ నాటిన పంటంతా నీలకూలుతుంటుంది. కరువు ఊరిని దారుణంగా వేటాడుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక చేసేదేం లేక విలియం తండ్రి తనకి సైకిల్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ సైకిల్ని 2 ముక్కలుగా విడదీసి ఆ 2 చక్రాలతో ఊరి జంకియార్డ్లో దొరికిన పాత బ్యాటరీలతో తన అక్క యానీ ప్రేమించిన కచగుండ సైకిల్ డైనమోతో విండ్ మిల్ తయారు చేస్తాడు విలియం. భూమి పాతాళంలో నుండి నీళ్లు తెప్పించి పంటను తడుపుతాడు. ఆ సందర్భంలో ఊరంతా కన్నీరై కురుస్తుంది, ఆనంద బాష్పాల్లో తడుస్తుంది. ఇది విలియం కథ, ఒక వీరుని కథ. మీరు మీ పిల్లలకి తప్పకుండా చూపించాల్సిన కథ.